సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 15వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించడమే కాదు, క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యేలా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఆమోదం పొందిన ప్రతి ప్రాజెక్ట్ వేగంగా కార్యరూపం దాల్చాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 29,021 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారు. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కూడా ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగకపోవడం పై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెల ప్రాజెక్టుల పురోగతిపై తాను స్వయంగా సమీక్ష నిర్వహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం టచ్ లో ఉంటూ వారికి కావాల్సిన సహకారం అందించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గూగుల్, ఆర్సిలర్మిట్టల్, బీపీసీఎల్ లాంటి మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని తేల్చి చెప్పారు. భూ కేటాయింపులు పొంది కూడా నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించిన సంస్థలతో చర్చలు జరపాలని, వారు ముందుకు రాకపోతే భూములను వెనక్కి తీసుకోవడానికి కూడా వెనకాడవద్దని చంద్రబాబు సూచించారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి సారించి అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు.